సిద్దిపేట జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ అనేది ఒక భావోద్వేగమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నాడు కరువు ప్రాంతం నేడు పామాయిల్ సాగుబడికి అనుకూలంగా మారిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మేట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్తో కలిసి ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేలాది మంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే ఫ్యాక్టరీ అని కొనియాడారు. ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది. ఈ ఫ్యాక్టరీ ఏ మండలాలైతే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అవుతాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి. ఆ బోర్ వేస్తున్నారు సార్, ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు, నువ్వు కలెక్టర్ సాబ్, అప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే, కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజులు. ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో, ఈ సిద్దిపేటలో, ఈ తెలంగాణలో. ఈ రాష్ట్రం సస్యశ్యామలం అయిపోయి భూగర్భ జలాలు 6 మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి. కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు కానీ, ఇటు దిండి కానీ, అటు సీతారామ కానీ, ఇటు కాళేశ్వరం కానీ, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది. ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఎవడో తెలియకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు వెనకెట్టుకోవడం. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది, అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నా. కళలు కనడం వేరు, కళలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు, ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక యాడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిచుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. అయితే ఇలా విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలు. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి మా చేర్యాల మండలం పరిధిలో దరిదాపుగా ప్రతి ఊర్లో కూడా మేము కూడా ఆనాడు మీరు మంత్రిగా ఉండి చెప్తే మేము కూడా పామాయిల్ వేసినాం. మాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఫ్యాక్టరీ వల్ల మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి మా రైతు నాయకులు, మా మొత్తం నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మీకు కేసీఆర్ గారికి ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పామాయిల్ పెంచడంతో పాటు ఒక అద్భుతమైన ఫ్యాక్టరీని మన యొక్క ఉద్యమాల గడ్డైన సిద్దిపేటలో ఒక అద్భుతమైన ఫ్యాక్టరీ పెట్టిన హరీష్ అన్న గారికి,
దానికి అనుమతి ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించి వ్యవసాయాన్ని చాలా అద్భుతంగా భారతదేశంలోనే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసింది గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. 2014లో మన వరి విస్తీర్ణం ఒక పంటకు 15 లక్షలు లేక 20 లక్షల వరకు మాత్రమే ఉండేది. 10 సంవత్సరాల తర్వాత ఈనాడు వానాకాలం కానీ యాసంగి కానీ 50 లక్షల నుంచి 55 లక్షలు 56 లక్షల వరకు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. 2014లో మన యొక్క ఆనాడు విస్తీర్ణంలో 14% ఉండేది, ఇవాళ 2వ స్థానంలోకి వచ్చినాం. ఉత్పత్తిలో ఆనాడు మనం 14-15% ఉండేది, ఇవాళ నెంబర్ 1కి వచ్చినాం. ఏతావాత విస్తీర్ణం కానీ ఉత్పాదకత కానీ ఉత్పత్తి ఈ 3 కలిపి భారతదేశంలో ఇవాళ వరి పండించే వరి ఉత్పత్తి చేసే నెంబర్ 1గా ఇవాళ రాష్ట్రం తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం. ఎఫ్సిఐకి ఆనాడు ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. 2014లో 2 పంటలు కలిపి కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మనం ఇచ్చింది 24 లక్షల మెట్రిక్ టన్నులు. మనము ప్రభుత్వం దిగిపోయినాడు దరిదాపుగా 145 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేసి, వరి ఉత్పత్తి చేయడం కాదు, వరి ఉత్పత్తి 3 కోట్ల మెట్రిక్ టన్నులు అయితే 145 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సిఐకి ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని.